దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలము ఈ నెలలో మొదటి రోజు, ఫస్ట్ డే. హ్యాపీగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. హ్యాపీగా ఉండడానికి 30 days కంప్లీట్ అవుతేనే, 30 రోజులు కంప్లీట్ అయితేనే మళ్ళీ ఒక రోజు మనకి కౌంట్ స్టార్ట్. ఈ 30 రోజులు కంటిన్యూ అవుతున్నాయి అంటే కారణం ఏంటంటే, నీవు నేను ఆశీర్వదించబడుతున్నాం, నీవు నేను దీవించబడుతున్నాం, నీవు నేను దేవుని యొక్క కృపను పొందుకుంటూ ముందుకు సాగుతున్నామని నేను నమ్ముతున్నాను. అంతేకాదు, మీరు నమ్మినట్లయితే ఈ వాగ్దానం చదివి ఈ వాగ్దాన ప్రకారంగా మనం జీవిస్తూ అలా పొందుకుంటూ ఈ 30 రాబోయే దినాలు ప్రతి ఒక్క డే నాకు ఆశీర్వాదంగా మారాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. క్రైస్తవులు మాత్రం శ్రమలో సంతోషం ఉంది, శ్రమలో ఆనందం ఉంది. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా వరకు ఆశీర్వాదాల గురించి చెప్తూ ఉంటూ ఏమన్నాడంటే, ఇదిగో నేను కలవరి సిలువలో ప్రయాణం చేయుచున్నాను, నేనే మార్గము సత్యము జీవము అని చెప్పిన నా గొప్ప దేవుడు మాట గొప్ప మర్మముగా ఉంది. ఈరోజు ఫస్ట్ డే ప్రతి ఒక్కరూ వాక్యాలు ఆశీర్వదించబడునుగాక, ఈ నెలంతయు దేవుడు దీవెనలు ఉండునుగాక, చాలా మెసేజ్లు పెడుతూ ఉంటారు. నేను విమర్శించట్లేదు సుమా. అయితే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, క్రైస్తవులారా మన బాట ముళ్ళ బాట, మన బాట ముళ్ళ బాట. అది ఎప్పుడు అంటే, ఆ ముళ్ళ బాట పూల బాటగా మారేది ఎప్పుడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను నిత్య జీవానికి తీసుకెళ్తున్నప్పుడు పూల బాటగా మారిద్ది. మనమే పూల బాట వేసుకుంటే అర్థమై ఉంటుంది ఇక మీకు. కనుక శ్రమలో సంతోషం చూడండి, శ్రమలో ఆనందము చూడండి, లేమిలో ఏమి లేనిలో ఆనందంలో ఉంటాం. ఎందుకంటే నాకు ఎన్నో మార్లు కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఎన్నెన్నో వచ్చినా కూడా నా ప్రభు మార్గంలో నేను ఒక్క అడుగు వేయడానికి సిద్ధమయ్యాను. 99 అడుగులు వేయాల్సినవి ఉన్నాయి, ఒక్క అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆనందిస్తున్నాను. నిజమే. ఎందుకు అంటే చాలా కష్టాలు. సేవకుడు అంటేనే కష్టాలు, సేవకుడు అంటేనే ఇబ్బందులు, సేవకుడు అంటేనే అనేకమైన లోటుపాట్లు. ఎందుకంటే సేవకుడు కూడా కుటుంబం ఉంది కదండి, సేవకుడు కూడా సంఘం ఉంది కదా, సేవకుడు కూడా నీలాంటి మనిషే కదా. అన్నిటినీ గ్రహిస్తూ అన్నిటిని చూస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి కీర్తనాకారుడు. 118వ అధ్యాయము 26వ వచనంలో, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమునందును గాక, యెహోవా మందిరము నుండి మిమ్మల్ని దీవించుచున్నాము. వాక్యం, యెహోవా మందిరము నుండి సంఘ సభ్యులు, సంఘ సావాసులు అనేక మంది ఆశీర్వదించబడాలి. సంఘం ఇప్పుడు దాకా నేను ఏమని చెప్పానంటే, అదిగో ఇదిగో అని చాలా నేను ముందు చెప్పి వాక్యం ఇప్పుడు ఎందుకు చెప్పడం కారణం ఏంటంటే, చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను నెల రోజులంతా నేను కష్టపడి 1,00,000 రూపాయలు జీతం తెచ్చుకుంటున్నాను కాబట్టి నాకు ఆనందంగా ఉంది, 1,00,000 రూపాయలు జీతం తెచ్చుకుంటున్నాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది, లేకపోతే నా జీతం 10,000లో చాలా ఆనందంగా ఉంది, నేను ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళడం వల్ల నేను ఆశీర్వదించబడ్డాను అని అనుకుంటున్నావేమో. ఆడు ఉద్యోగం ఇచ్చింది ఎవరండి? నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నిన్ను సంతోషంగా ఉంచింది ఎవరు? నీ కుటుంబం ఆనందంగా ఉండడానికి కారణం ఎవరు అంటే, నా ప్రభువైన యేసుక్రీస్తు వారి మందిరము నుండి నీకు దీవెనలు విడుదల చేశాడు. నీ సేవకుడు ప్రార్థన ఎప్పుడన్నా చూసావా? నీ సేవకుడు నీ కొరకు ఎంతో మొరపెడుతున్నాడు చూసావా? ఈరోజు 1వ తారీఖు, దేవుని స్తోత్రం, మీరు అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ నీ సేవకుడు ఎలా ఉన్నాడో తెలుసా? అయ్యో నా సంఘంకి వచ్చిన ప్రతి పిల్లలు, ప్రతి ఒక్క బిడ్డ మంచి ఆరోగ్యము, ఆయుష్ అన్ని విధాలుగా సంతోషంగా ఉండాలని నీ కొరకు మొరపెడుతున్నాడు.
నీ కొరకు మొరపెడుతున్నాడు కాబట్టే నువ్వు ఈరోజు ఆశీర్వదించబడుతున్నావు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ బైబిల్ వాక్యంలో నీట్గా నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము. యెహోవా మందిరం నుంచి దీవించేది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సేవకుడికి అధికారం ఇచ్చాడు కనుక ఆశీర్వాదాలు మీ వెంట ఉన్నాయి, దీవులు మీ అంట ఉన్నాయి, అద్భుతాలు మీ అంట ఉన్నాయి, ప్రమోషన్లు మీ అంట ఉన్నాయి. అన్నీ మీ అంట ఉండడానికి కారణం ఏంటంటే మీ సేవకుడిని మీ కొరకు ప్రార్థిస్తున్నాడు, మీ సేవకుడు నీ కొరకు కన్నీరు విడుస్తున్నాడు, నీ సేవకుడు నీ కొరకు ప్రతిసారి అయ్యో నా బిడ్డ ఎలా ఉన్నాడని నీ కొరకు తపన పడుతూ దేవుని దగ్గర అప్పగిస్తున్నాడు. నా కుమారుడు తప్పిపోతున్నాడు అని. అన్నీ చేసిన తర్వాత ఇంకొక మర్మం చెప్పాలని ఆశపడుతున్నాను. యెహోవా మందిరం నుండి ఆశీర్వాదాలు ఎలా పొందుకున్నారని తెలుసా? ఉద్యోగాలు రాక మునిపేమో సేవకుల దగ్గరకు వచ్చి అయ్యా నాకు ఉద్యోగం కావాలయ్యా అని ప్రార్థిస్తాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆదివారం నేను బిజీగా ఉన్నాను. ఇప్పుడు కొత్తగా మరి అది ఎంతవరకు అవుతుందో నాకైతే తెలియదు, కానీ మోడీ గారి ప్రకటనలో చూస్తున్నాను నేను. శుక్రవారం సండేగా హాలిడేది శుక్రవారానికి మారుస్తున్నారంట. ఇప్పుడే కొత్తగా వచ్చిన న్యూస్. ఆదివారంది శుక్రవారానికి మారుస్తున్నారంట. అది నాకు తెలియదు అది ఎంతవరకు నిజమవుతుందో అని. చూడండి, రేపొద్దున ఆ శుక్రవారం బిజీ అవుతారేమో, అసలు ఆదివారం రానేమో. జాగ్రత్త. నీవు ఉద్యోగం చేస్తున్నావంటే, నువ్వు కష్టపడుతున్నావంటే, నువ్వు ప్రతి దాంట్లో ఆశీర్వదించబడుతున్నావంటే, నువ్వు స్కూల్కి వెళ్తున్నావంటే, నువ్వు కాలేజీకి వెళ్తున్నావంటే, అన్నింటినీ వెళ్తున్నావంటే దేవుని మందిరంలోంచి నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, దేవుని మందిరంలోంచి దీవెని పొందుకుంటున్నావు. దేవుని మందిరంలో నువ్వేం చేస్తున్నావు ఒకసారి చెక్ చేసుకోండి. దేవుని మందిరంలో నువ్వేమున్నావు, ఎలా ఉన్నావు, మందిరంలో ఏం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు ఒకసారి పరిశీలించుకోండి. సేవకుడు అడగట్లేదేమో, సేవకుడు చెప్పినా వినట్లేదేమో. ఈరోజు ఆశీర్వాదాలు కొంతకాలమే, కానీ నిత్య జీవములో నీ ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో రక్తం కార్చి మూడున్నర సంవత్సరాలు ఆయన సమస్తము ఈ మార్గం చూపించాడు. ఇదిగో మందిరం, ఇదిగో ఇది, ఇలా వెళ్ళాలని ఆయన ఏం చేశాడు? ప్రతి క్షణం ప్రతి నిమిషం నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు పట్టించుకోకపోతే, నువ్వు ఇంకా నీ చెవిని పెట్టకపోతే, నీ హృదయంలో దాచుకోకపోతే, నీ హృదయం నుండి నీ ప్రార్థన లేకపోతే తప్పదు శిక్ష, తప్పదు. ఇక చెప్తే బాగోదు. ఇక ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఇంతకీ కొంచెం ఉన్న ముందు కట్ చేయాలి. జాగ్రత్త ప్రియ సహోదరుడా, ఇప్పటికైనా సరే మీ కళ్ళు తెరిచి మీ హృదయాన్ని ఓపించండి. ఎస్, అవును, 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు నా దేవుడు నన్ను రక్షిస్తున్నాడు కాబట్టి, నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి, నన్ను సజీవ రెక్కల కింద ఉంచుతున్నాడు కాబట్టి, నన్ను నిత్య జీవానికి తీసుకువెళ్ళడానికి సిద్ధపరచుతున్నాడు కాబట్టి ఈరోజు నేను జీవితమే కానీ అన్నీ కానీ నేను పొందుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని నువ్వు నిజంగా అనుకుంటే మొదటిగా నీ మందిరానికి వెళ్ళి పాస్టర్ గారిని, సేవకుడిని కలిసి ప్రార్థించుకోండి. అయ్యా, ఇదిగో ఈ 30 రోజులు మమ్మల్ని గడిపించినందుకు వందనాలు, ప్రార్థించండి. ఇదిగో రాబోయే దినాలన్నీ ప్రార్థనలో మమ్మల్ని పెట్టుకోండి అని మీరు నిజంగా ఒప్పుకుంటే మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాను. ఇక వినిపించడంలో మీరు చెప్తున్న ప్రతి మాట ప్రతి ఒక్కరికి వినిపించండి. ఒకవేళ ఈ మాటలు మీకు నచ్చితే కొంతమందికి పంపించండి. ఒకవేళ నచ్చకపోయినా, ఎందుకంటే ఒక ఆత్మను రక్షించడానికి, నేను ఒక ఆత్మను రక్షించాలంటే ఇది ఒక మనందరి యొక్క ప్రయత్నం కనుక దయచేసి మీరందరూ ప్రార్థిస్తారని, ఈ యొక్క అనేక మందికి పంపుతారని, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మిమ్మల్ని బ్రతులాడుకుంటూ చిన్న వాక్యం దేవుడి నుంచి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం, తలవంచుకుందాం. పరిశుద్ధుడ, జీవం గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. అవునయ్యా, నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మమ్మల్ని సజీవ రెక్కల కింద కాపాడుతున్నావు. అవును, ఈ రోజులు మేము ఇలా మీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నామంటే నీ కృపగల హస్తము మాపై ఉన్నది. మా ప్రయాణంలో మీరున్నారు, మా యొక్క పనిపాట్లలో మీరున్నారు, మా పిల్లల చదువుల్లో మీరున్నారు, మా పిల్లల ఉద్యోగాల్లో మీరున్నారు, ప్రతి చోట మీరున్నారు. ఎండ తీవ్రత నుండి తప్పిస్తున్నందుకు వందనాలు, ఎండ నుండి మమ్మల్ని తప్పించుచున్నందుకు వందనాలు. ప్రతి క్షణము ప్రతి నిమిషం మీరు నాతో ఉండి మీ దేవదూతలను మాకు అయా కావలి ఉంచి నీ కృప చూపించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఇది మొదలుకొని ప్రతి ఒక్కరు కృతజ్ఞతలై సంఘ కాపర్ని,
సంఘ సేవకుడిని అయానతను గౌరవించేటట్టుగా, మర్యాదగా ఉండేటట్టుగా, ఆయన యందు భయము భక్తి కలిగి ఉండేలాగున అయానతని వీరందరిని దీవించి ఆశీర్వదించమని, నీ కృప చూపించమని, నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే మరొక్కసారి నీ నామానికి మేము తెచ్చుకోమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పెళ్లి రోజు అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వినండి వినిపించండి ద్వారా మీకు శుభములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.